మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఈ పహల్గాం ఘటన దేశంలోనే విచిత్రమైన ఘటనగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే హిందువులని టార్గెట్ చేసి నాకు తెలిసి ఏ టెర్రరిస్ట్ కూడా ఇలాంటి హిందూయిజం ని తీసుకొని వచ్చి చంపడు. ఏదో నువ్వు హిందువా, నువ్వు ముస్లింవా, నువ్వు క్రిస్టియన్ వా అని అడిగి టెర్రరిస్టులు ఈ రోజు టార్గెట్ చేస్తున్నారంటే అది నిజంగా అంటే అది దేశ పెద్ద ద్రోహచర్య అని. వాళ్ళు టెర్రరిస్టులు అంటే టెర్రరిస్టులకి మనస్తత్వం ఉందని తెలుసు కదా వాళ్ళకు కూడా. వాళ్ళు హిందూ ముస్లింలు అని చూసి చంపుతున్నారు అంటే వాళ్ళకి మనసు ఉంది, కానీ మీ ముస్లింలు అంటే పక్కా పెట్టి హిందువులను ఓన్లీ టార్గెట్ చేసి చంపడం అనేది నిజంగా పనికిమాలిన చర్య అది. అంటే వాళ్ళకేంది, నరేంద్ర మోడీ గారు దేశంలోనే ప్రపంచంలోనే అత్యధిక పవర్ లో ఉన్న వ్యక్తి. ఈ రోజు దేశం 5వ స్థానంలో ఉన్న దేశంగా ఇది మెయిన్ గా తయారైంది. అట్లా ఆర్మీలోను అట్లా దేశంగా ఇంతకుముందు ఎప్పుడో కాంగ్రెస్ పనికిమాల పాలనలో ఎక్కడో ఉన్న దేశం ఈ రోజు ప్రపంచంలోనే టాప్ 5 గా దూసుకుపోతుంది. దానికి తట్టుకోలేక ఇలాంటి శాస్త్రాలు చేయడం అనేది నిజంగా పనికిమాల దుశ్చర్య అని తెలుసుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే అంటే వీళ్ళకి కంట్రోల్ ఉన్న వాళ్ళు కావాలి. అంటే ఇప్పుడు చైనా, అమెరికా కంట్రోల్లో ఉన్న అంటే నేతలైతే వాళ్ళకి ఇష్టము, లేకపోతే ఇలాంటి నేతలైతే వాళ్ళకి ఇష్టం లేదు. ఎదిగే వాళ్ళు వద్దు, వాళ్ళకి పనికిమాల చేతుల్లో ఉంటే అలాంటి వాళ్ళు కావాలి. ఇలాంటి దుశ్చర్యలు ఇంకోసారి పాల్గొనకుండా దేశం నుంచి ఇక్కడ కూడా రాడికల్స్ ఉన్నారు, వాళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళని కూడా మనం భారతదేశం నుంచి ఉరికిచి కొట్టాలని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో పాకిస్తాన్ జెండా ఇక్కడ దాన్ని ఎగరేస్తూ చూపిస్తున్నారంటే ఇంకా నిజంగా అంటే ఇది ఎంత పనికిమాల చర్యగా మనం చూసుకోవచ్చు అని నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని దేశద్రోహంగా పరిగణిస్తూ వాళ్ళని ఇక్కడి నుంచి మనం ఎక్కడ కనిపిస్తే అక్కడి నుంచి వాళ్ళు దేశ బహిష్కరణ చేస్తూ వాళ్ళని ఉరికిచ్చి కొట్టవలసిందిగా కోరుతున్నాను. నమస్తే. పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు ఏదైతే పహల్గామ్ లో ఉగ్రదాడిలో మరణించినటువంటి పర్యాటకులకు, హిందువులకు, వారి కుటుంబాలకు మద్దతుగా విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా మండల కేంద్రాలలో, పట్టణ కేంద్రాలలో వారికి నివాళులు అర్పించి, అశ్రు నివాళులు అర్పించి, శ్రద్ధాంజలి ఘటించి యావత్ ప్రజానికానికి మొత్తానికి కూడా ఈ యొక్క చర్యని తెలియజేస్తూ ఎవరు కూడా ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయకుండా ఈ దేశంలో ఉగ్రవాదం నశించేంత వరకు కూడా పోరాడాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ కోరుతా ఉన్నది. అలాగే వెంటనే ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా విశ్వ హిందూ పరిషత్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. హిందువులను రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టేది వద్దు. అమాయకులైనటువంటి యొక్క యాత్రికులు చనిపోవడము ఎవరికైనా బాధ విషయం, చాలా బాధాకరం. తర్వాత ముఖ్యంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో ఉపాధిని కోల్పోతున్నారు. ఉపాధిని కోల్పోయేది ఎవరు? నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో యాత్రలు సవ్యంగా జరుగుతున్నాయి. యాత్రికులు పోతున్నారు. యాత్రికులు పోయినందువల్ల యాత్రలు సవ్యంగా జరుగుతున్నాయి. అంటే ఒక్క హిందువులు అనేది కాకుండా అన్ని మతస్థులు, తర్వాత మనకు టూరిస్టులు విదేశాల నుంచి కూడా వస్తున్నారు. అటువంటి వాళ్ళు వచ్చినందువల్ల జమ్మూ కాశ్మీర్ లో వారి యొక్క పర్ క్యాపిటల్ రేషియో పెరుగుతుంది. వారి రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రం ఆదాయం పెరిగినప్పుడు వాళ్లకు మంచి జరుగుతుంది. అక్కడ ఉండే ప్రజలు ఎవరంటే ఎక్కువగా ముస్లింలు ఉంటారు. ఆ ముస్లింలకు మంచి జరుగుతుంది. దానివల్ల ఎవరికి బాధ లేదు. ఎవరు ముస్లింలకు మంచి జరుగుతుందంటే కూడా నరేంద్ర మోడీ గారు సంతోషంగా చేస్తున్నారు. అంతేగాని వాళ్ళకి ఎందుకు చేయాలి అని మాత్రం అనుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక తుపాకీతో తీసుకుపోయి చాలా మందిని వీలైనట్లుగా కాల్చేస్తే అక్కడ ప్రతి ఒక్కరికి ఉపాధిని కోల్పోతారు. అయితే ఈ చనిపోయిన వాళ్లకు ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడము విశ్వ హిందూ పరిషత్తు, తర్వాత పరివార క్షేత్రాల యొక్క బాధ్యతగా ఎన్నుకున్నాము. వారి యొక్క బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాము. ఇది కానీ బాధ కలిగినా కూడా మన బాధ్యతను మాత్రం మనం స్మరించుకోవాలి. బాధ్యతను మాత్రం నెరవేర్చాలి. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి దాడి ఏదైతే హిందువులపై పాయింట్ బ్లాక్ లో పెట్టి చంపేసి 28 మందిని కోల్పోవడం అనేది నిజంగా
ఒక కన్నీటి నివాళి అర్పించాల్సినటువంటి పరిస్థితి. నివాళి అర్పించడమే కాదు, రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, జస్టిస్ గట్టిగా జరగాలి. మనం ఉగ్రవాదాన్ని నశించే విధంగా ప్రతి ఒక్కరు కూడా చర్యలు చేపట్టాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ విశ్వ హిందూ పరిషత్ వారు ఈ రోజు ఈ దిష్టి బొమ్మ దగ్ధ కార్యక్రమం చేపట్టడం, ఈ కార్యక్రమం చేపట్టడం కూడా చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఉగ్రవాదం గురించి ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళకి నివాళి అర్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు విశ్వ హిందూ పరిషత్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై.